మిథున రాశి వారికి ఆషాఢమాస బహుళాష్టమి అమావాస్య గురు పుష్యార్క యోగ సందర్భంగా శ్రావణమాస సందర్భంగా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం వలన ఎలాంటి యోగం ఐశ్వర్యం మీ సొంతం అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి బుధ భగవానుడు. రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, పుష్కర స్నానాలు, సత్ప్రవర్తన, ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం మీరు చేయగలిగినట్లయితే ఐశ్వర్యం, ఆనందం మిథున రాశి వారి సొంతం అవుతుంది. 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగము, ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ అధికారులతో రాజసన్మానాలు, గౌరవమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన అలాగా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి మీకు సంక్రమించేటువంటి స్థిర చరాస్తులు, పూర్వీకుల ఆస్తి మీకు బ్రహ్మజ్ఞానం ద్వారా అంటే మీ సత్ప్రవర్తన వలన అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో సఖ్యతగా ఉండడం వలన ఐశ్వర్యము, ఆనందము మీ యొక్క మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. అపవాదాలకు తావివద్దు. వేరేవారు ఏదో చెప్పారని చెప్పి మీ ఇద్దరి మధ్యలో గొడవలకు దూరంగా ఉంటూ మౌనంగా ఉంటూ ఒకరిని ఒకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి జీవన విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మంచి జీవితము మిథున రాశి వారి సొంతం అవుతుంది. అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వలన మీరు నీటి వ్యాపారస్తులు కానీ స్థిరాస్తులు కానీ సకలమైన కార్యక్రమాలు ఆచరింపజేసే వారికి కూడా ప్రమోషన్స్, ట్రాన్స్పోర్ట్స్ సకలమైన యోగదాయకమైనటువంటి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగే మిథున రాశి వారికి ఈ యొక్క అష్టమి గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగము సందర్భంగా వీలైనంత వరకు తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఒక 18 ప్రదక్షిణాలు చేయడం, అలాగా పసుపు రంగు కలిగినటువంటి ఒత్తులతో దీపాన్ని ఏర్పాటు చేయడం, విశేషమైనటువంటి శక్తి కలిగినట్లయితే ఆ యొక్క తెల్ల జిల్లెడి యొక్క వినాయకుడి యొక్క రూపాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో మీరు పూజ చేసుకున్నట్లయితే విపరీతమైన బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము మిథున రాశి వారి సొంతం అవుతుంది. అలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు, స్వయంవృత్తులు, సేవా రంగాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి.